ఏడుకొండలవాడిగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రంగారెడ్డి జిల్లా గండిపేటలో కూడా కొలువుదీరి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన గండిపేట చెరువుకు ఆనుకుని నూతనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. ఆలయంలో ప్రాంగణంలో ప్రవేశించగానే అక్కడ ఆధ్యాత్మిక చింతన నెలకొనడం విశేషం. ఆ దిశగానే ఆలయ నిర్మాణానికి రూపకల్పన జరిగింది అని ఆలయ చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు ఆలయ కార్యదర్శి డి సుధాకర్ మరియు ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ దాకా విగ్రహ ప్రతిష్ఠ మరియు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణకు తలమానికమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని గండిపేటలో దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క దేవతామూర్తుల ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ దిశగా ఏర్పాట్లను దేవాలయ పాలకవర్గం చకచకా పూర్తి చేస్తుంది. ముఖ్యంగా వైష్ణవ సిద్ధాంతానికి మూలస్తంభమైన ఆగమశాస్త్ర నేపథ్యంలో ఈ కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కూడా ఆలయ కమిటీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చకచకా పూర్తి చేయడం జరుగుతుంది. ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గండిపేటలో ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి డి సుధాకర్ మరియు ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీన 25, 26వ తేదీల్లో వరుసగా ఇక్కడ కార్యక్రమాల్ని నిర్వహించేందుకు కూడా ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మొదటి రోజు పంచగవ శుద్ధి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు ఆరాధన, ద్వారతోరణ వంటి కార్యక్రమాలతో పాటు తీర్థప్రసాదాలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 23వ తేదీన శ్రీ దత్త కూచిపూడి నాట్య కళాక్షేత్రం వారిచే, బేగంపేట వారిచే కార్యక్రమాలు కూడా సాంస్కృతిక పరంగా ఉన్నాయి. అదే రోజు బాలభోగం, వేద విన్నపం, ద్వారతోరణం, ధ్వజ కుంభ ఆరాధన వంటి పలు కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయడం జరిగింది. మరోవైపు ఫిబ్రవరి 24వ తేదీన కూడా బాలభోగం, వేద విన్నపం, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధనతో పాటు చతుస్థాన అర్చన, మూల మంత్రమూర్తి, మంత్రహోమం, నూతన ధ్వజస్తంభం వంటి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసినట్టు శ్రీ సంతోష్ రెడ్డి మరియు సుధాకర్లు తెలియజేయడం జరిగింది. మరోవైపు 25వ తేదీన కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహాలకు ధాన్యాదివాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదే రోజు శ్రీ సాయినాథ డ్యాన్స్ అకాడమీ లంగరోజు వారిచే, రాజేశ్వరి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయడం జరిగింది. 20వ తేదీన కూడా పేరిని రహమతుల్లా నార్సింగ్ పేరిని నాట్యం, జన్య నృత్య నికేతన వారిచే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తిమంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహాలకు శయ్యాదివాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద కార్యక్రమాలు కూడా రూపకల్పన చేశారు. అదేవిధంగా ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు 26వ తేదీన ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తిమంత్ర హోమం, దుక్టలి మహాపూర్ణాహుతి, నూతన ధ్వజస్తంభ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠతో పాటు నేత్రోన్మీలితం, ప్రథమారాధన, నివేదన, తీర్థప్రసాదాలు వంటి కార్యక్రమాలు కూడా ప్రముఖంగా జరగనున్నాయి. అంతేకాకుండా శాంతి కళ్యాణ మహోత్సవం, ఆచార్య ఋత్విక్ సన్మానం, యజమానులకు మహదా ఆశీర్వచనం, తీర్థప్రసాద గోష్ఠి వంటి కార్యక్రమాలు కూడా అదే రోజు జరగనున్నాయని చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి గారితో పాటు కార్యదర్శి డి సుధాకర్లు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా
ముఖ్యంగా తిరుమలకు సాటి అయినటువంటి స్థానము తిరుమలేశుడైన శ్రీనివాసుడికి సరైనటువంటి దేవుడు లేడు అనే అర్థం కూడా ఈ సందర్భంగా మనకు గోచరిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంతుడైనటువంటి ఆ శ్రీనివాసుడు పద్మావతి గోదా సమేతంగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించి ఆనందింపజేయడానికి, కోరిన కోరికలు తీర్చడానికి మన గండిపేట గ్రామంలో మరికొద్ది రోజుల్లో ప్రతిష్ట కాబోతున్నట్టు ఈ సందర్భంగా కంచెల సంతోష్ రెడ్డి గారు మరియు డి సుధాకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఆలయంలో నిత్య పక్ష మాస సంవత్సరోత్సవాలు, అనేకమైనటువంటి ఉత్సవాలు మనం ఎల్లప్పుడూ సేవించుకోవచ్చని కూడా వారు తెలియజేశారు. కానీ ప్రతిష్ట మహోత్సవం చేయగలం అనేది చాలా అత్యుత్తమమైనటువంటి ఉత్సవం కూడా అని చెప్పవచ్చు. దీన్ని మనం ఒకసారి మాత్రమే చేయగలం, చూసి తరించగలం అనే విషయాన్ని కూడా భక్తులు గ్రహించాలని కూడా వారు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రతిష్ఠా మహోత్సవంలో భక్తులందరూ కూడా ధన కనక వస్తురూపేణ శ్రీనివాసుడికి సమర్పించి విశేషమైనటువంటి సేవ చేసుకొని ఆ శ్రీనివాసుడి అనుగ్రహాన్ని పొంది ఆనందించాలని సందర్భంగా కంచెల సంతోష్ రెడ్డి, డి సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు కోరడం జరిగింది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ఆలయ ప్రధాన ఆచార్యులు ఎన్ వెంకట శర్మ గారు మరియు ప్రతిష్ట ఆచార్యులు బ్రహ్మశ్రీ భార్గవ శర్మ గారు, బ్రహ్మశ్రీ కందాడ శ్రీ కౌస్తుభ ఆచార్యులు వ్యవహరిస్తారని కూడా వారు తెలియజేయడం జరిగింది.